ఏం బాగుందండి, కరెంటు పోతుంది ఊకే. మళ్ళీ ఇంకోటి ఏంది, అప్పటిలాంటి పాలన అయితే కనిపిస్తలేదు. 24 గంటలు కరెంట్ ఇస్తామన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఇస్తలేరా? ఏడిస్తురా అండి, మధ్యలో మధ్యలో గంట గంట పోతున్నది. ఊర్లలో అయితే 6 గంటలు ఇస్తారు. ఇప్పుడు ఉన్నారు కదా ఆపరేటర్లు, వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమంటున్నారు? పట్టించుకుంటలేరు వాళ్ళు. అప్పుడు బాగుండే, అప్పుడు ఫోన్ చేసి ఇమీడియట్లీ పట్టించుకునేవాళ్ళు. సమాధానం ఏమి చెప్తలేరా ఎందుకు వస్తలేదంటే? అంటే వస్తుంది వస్తుంది అంటున్నారు, అంతే. వస్తుంది అంటున్నారు. ఇప్పుడు కరెంట్తో చాలా ఇబ్బంది ఉంది అంటారు. మళ్ళీ రోడ్లు ఏంది, ఆ గత ప్రభుత్వంలో ఆల్రెడీ రోడ్లు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు చేయండి అంటే అసలు పట్టించుకుంటారు రోడ్లు. మీరు ఎదురుకెళ్ళి చూడండి, కనిపిస్తే మీకు. శాంక్షన్ అయినాయి, అవి కంప్లీట్ చేస్తలేరు అంటారు. చేస్తలేరు. ఎప్పుడో శాంక్షన్ అయినాయి అవి. ఒక 1 year అవుతుంది. ఇప్పుడు మొన్న కోడ్ వచ్చిందని ఆగిపోయింది, అది ఇట్లా చేయట్లేరు. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఇట్లా ఉంది. అప్పుడు గతంలో ఏంటంటే ఒక కాల్ చేస్తే పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు ఇట్లా కరెక్ట్ టైంకి రావట్లేరు. ఎందుకు పోలీసు వాళ్ళు, ప్రభుత్వం చేంజ్ అయింది, వాళ్ళు కూడా చేంజ్ అయ్యారా? గుర్తుపెట్టుకోనండి, ల్యాండ్ ఆర్డర్ ఒక మంత్రికి, ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనేది ఒక మంత్రికి ఇస్తే దానికి ఒక పవర్ ఉంటుంది. సీఎం దగ్గరనే పెట్టుకుంటే అది ఎవరెవరు పని చేస్తారని ఎట్లా అంటారు చెప్పండి? అది ఇట్లా మిస్టేకే కదా. హోమ్ మినిస్టరు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇస్తే ఆయన మొత్తం కేర్ తీసుకుంటాడు, కానీ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంచుకుంటే అన్ని అయ్యే వరకల్లా చూసుకోలేకపోతున్నాడు. చూసుకోలేకపోతున్నా, అంతే. ఇక్కడ మరి మీ స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరి ఏమంటున్నాడు? ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు పవర్లో లేరు కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ కదా. అంటే నిధులు ఇస్తారు, కానీ చెప్తున్నాను అధికారులకి, చెప్తే వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇవాళ రేపు అంటున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అని ఆయనను కూడా పట్టించుకుంటలేరు. ఆ గతంలో ఏంటంటే పవర్ ఉండేపటికే ఇమీడియట్లీ పనులు చేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎక్కడైతే వాళ్ళు ఓడిపోయారో అక్కడ ఏం పని చేయట్లేరు. ఇప్పుడు ఎమ్మెల్యేనే పట్టించుకోకపోతే మీలాంటి సామాన్య వ్యక్తులను ఎలా పట్టించుకుంటారు మరి? ఏమో అండి, అదే అర్థమవుతలే మాకు. గవర్నమెంట్ వచ్చింది, ఏ గవర్నమెంట్ ఉందో అర్థమవుతలే మాకు. అంత వరస్ట్గా ఉంది. చూరన్న, మీరే చూస్తారు కానీ ఒక్క ఆమె కాలే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల వారికి మెల్లమెల్లగా తప్పించుకోవాలని చూస్తున్నారు. ఎంపీ ఎలక్షన్లు అయితే జనాలు మార్పు 100 రోజులలో అన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా 100 రోజులు టైం అడుగుతారు. 2 పథకాలు రన్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణము. ఆర్టీసీ బస్సు వల్ల పాపం ఆటో వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. ఎవరు పెట్టమన్నారు, హాఫ్ టికెట్ పెట్టినా కానీ చాలు, వాళ్ళు మహిళలే కోలుకుంటారు. మరి పథకాలు ముందే తెలిసి ముందే మేనిఫెస్టో ఇచ్చింది కదా, మరి వాళ్ళు తెలియదు, ఊరు వాళ్ళకి తెలియక వేసారు. సిటీలో అయితే అందరూ వన్ సైడ్ మంచిగానే ఉన్నారు, కానీ ఊర్లో ఏమైపోయిందంటే వాళ్ళకి తెలియక అట్రాక్ట్ అయిపోయారు ఆ పథకాలకి. ఇప్పుడు బాధపడుతారు, రోడ్ల మీద ధర్నాలు అవి ఇవి. మీరు రైతులకి అవి ఉంటాయి కదా మందులు, దాని గురించి ఎంత లైన్లో నించుంటారు రోడ్డు. ఒకప్పుడు అట్లా లేకుండే, ఒకప్పుడు నీట్గా ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే 5 పథకాలు చెప్పేవరకు అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఏం లేదు ఆడ పాలన. ఏముందండి, ఏం చేస్తుంది చెప్పు? రైతు బంధు 1-2 గుంటలలోకి వేస్తుండు, ఒక ఎకరం ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు ఒక్కరికి వేయలే. ఇవ్వలేరు అంటారు. వేయలేదండి, ఏడేసారు. మీకు కనిపించట్లేదా? న్యూస్ ఛానల్లో చూస్తున్నాం. ఇంకోటి, మొన్న పథకాలు అయ్యి అవి ఫామ్స్ ఫిలప్ చేశారు కదా, అవన్నీ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. మాకే మనం చూస్తే రోడ్డు మీద పడిపోయి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి ఇప్పుడు పథకం గురించి అప్లై చేసుకుంటూ వాడిని రాలేదంటే పరిస్థితి ఏంది? ఇప్పుడు అవి మిస్ అయినాయి కదా. మిస్ అయినాయి అంటారు. అలాగే అప్పుడు సమగ్ర సర్వే ట్యాబ్లలో చేసారు, అలా చేస్తే బాగుంటుంది. ఆన్లైన్ చేస్తే బాగుంటుంది. ఇవి ఏంది, అధికారులు వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు? ఒక బ్యాంక్ అకౌంట్ అడుగుతలేరు, ఒక అదేమంటారు రేషన్ కార్డు అడుగుతలేరు. ఏం ఎట్లా ఇస్తారు పథకాలు? నాకేం అర్థమవుతలేదు. ఏదో 6 గ్యారంటీల భాగంలో ఇది మర్చిపోవాలని వేసిన స్కీమ్ అంటారు. అంతే. ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పినంత అయితే వర్క్ అయితే చేయట్లేరండి. ఒక నెలలో పెట్టుకోండి, 2 నెలలు పెట్టుకోండి. గతంలో మీరు గుర్తుండవచ్చు, మన రైతు బంధువు 7,700 కోట్లు ఉండే. వాళ్ళు వేయడానికి పోతుంటే వీళ్ళు ఆపిన డబ్బులు మళ్ళీ ఏమైనాయి మరి? ఇప్పుడు మొన్న ఇచ్చేసేయాలి కదా, అవి ఎక్కడ పోయినాయి మరి? మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఒక్కడే తింటున్నాను అంటారా అందరు మంత్రులు? అంటలేదు, నిధులు ఎక్కడికి తరలిచ్చారో అవి చెప్పాలి కదా మరి. తినేనికి అవకాశం అయితే ఉండదు. అవి ఎక్కడికి తరలిచ్చారు? ఇప్పటి వరకు 13,000 కోట్లు అప్పులు చేసారు ఖాళీ. ఎంత 45 డేస్లో. ఏంది వాళ్ళు ఇంకా 5 ఏళ్ళు పాలించేటోళ్ళు ఇప్పుడే ఇంత అప్పులు చేస్తే ఎట్లా? ఇప్పుడు గతంలో చేసిన వాళ్ళు ఏంటంటే అభివృద్ధి అనిపిస్తుంది మీకు నీళ్ళు అయినా కరెంట్ అయినా ఏమైనా మీకు కనిపిస్తలేదా? అంత చేసేపటికి అప్పులు అయినాయి అంటారు. ఇప్పుడు ఈయన వచ్చి 2 నెలలు గిట్లా కాదు, అప్పటికే 13,000 కోట్లు అప్పులు చేసిండు. అంటే వీళ్ళందరూ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే ఒకటి కేసీఆర్ ఒకటే కనిపిస్తాడు. అంటే ఇందులో అందరు కాంగ్రెస్ అనగానే 10 మంది, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, పొంగులేటి కానీ, బట్టి విక్రమార్క కానీ,
ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కలిసి ఇవన్నీ డబ్బులు ఏం చేస్తారు, అందరు కలిసి తీసుకుంటారు అన్న. అట్లా తీసుకునేకి ఉండదండి, కానీ నిధులు ఎక్కడ తరలిచ్చారో తెలియదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ దాంట్లో యూనిటీ ఉండదు. ఇప్పుడు 10 మంది సీఎంఏ ఉంటారు. వాళ్ళు గతంలో చూసుకోండి, 2009లో వైఎస్ఆర్ చనిపోయాడు. చనిపోగానే 1 ఇయర్ రోషయ్య తర్వాత 1 ఇయర్ తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళకి ఒక్కరికి స్టెబుల్గా ఉండరు. వాళ్ళ మైనస్ అదే. వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క జిల్లాకి 10 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు. ఒక్కరు బయటకు వెళ్ళినా ప్రాబ్లం వాళ్ళకి ఇప్పుడు ఎట్లుందంటే ఎవడు బయటకు వెళ్తే ప్రభుత్వం పడిపోతుంది అనే భయంలో ఉన్నారు. అంతేగాని వాళ్ళు నడిపిస్తారనేది అయితే నమ్మకం లేదు. ప్రభుత్వం పడిపోతుంది అంటారు మీరు? 5 ఇయర్స్ వరకు అయితే ఉండదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గం ఒక 10-15 మంది ఉంటారు. ఉత్తమ్ కుమార్ వర్గం ఒక 10 మంది ఉంటారు. కోమటిరెడ్డి వర్గం సపరేట్. మళ్ళీ పొంగులేటి ఈయనే 40 మంది వెళ్ళిపోయారు. ఇంకా 25 మందితో ఫామ్ ఏడ చేస్తారండి? ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే ఛాన్స్ ఉందంటారు? అంటే చెప్పలేమండి. ఎందుకంటే ఈ పబ్లిక్లో నుంచి వ్యతిరేకం తెలిసి వాళ్ళందరూ వాళ్ళు వద్దు అని అంటే ఏదైనా జరిగితే జరగవచ్చు. ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నుకున్నారు మరి ప్రజలు. ఎన్నుకున్నాక మళ్ళీ ఎమ్మెల్యేలు ఇక టీఆర్ఎస్కి వస్తే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది బాగుంది. నేను అంటలేను వస్తారు అని, నేను అంటలేను రావాలని ఇట్లా అంటలేము. 5 ఇయర్స్ వరకు అయితే ఓపిక పట్టరు జనాలు. నాకు తెలిసిన వాటికైతే 5 ఇయర్స్ వరకు ఓపిక పెట్టరు. ఎందుకంటే ఇప్పటికే యాంటీగా చేస్తున్నారు. అంటే ధర్నాలు చేసి మిమ్మల్ని రిజైన్ చేయుర్రి లేకపోతే చేస్తారు. ఒకసారి పవర్లోకి వచ్చి రోల్ 5 మరి ప్రజలు తిరస్కరిస్తారంట. మరి ఇది ఎలా తిరస్కరిస్తారు? అంటే ఇంక ఏదో ఒకటి అవుతుంది, ఇక ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వరకు అయితే ఏం చెప్పలేమండి మనం. ఇప్పుడు కర్ణాటకలో చూడండి ఎగ్జాంపుల్, గ్యాస్ ఇస్తా అని చెప్పారు కదా, గ్యాస్ 10 కిలోలదే ఇస్తున్నారు 500కి. 14 కిలోస్ ఉంటుంది కదండి, 4 కిలోలు తగ్గి మనకు 500కి ఇస్తున్నారు. అదేం పథకం అండి? మీరే కరెంట్ ఇస్తలేరంట. కరెంట్ ఇస్తలేరు. ఇక్కడ సేమ్ అంతే. మంచిగా ఉన్న పాలని ఓడగొట్టుకొని ఇది తెచ్చి పెట్టుకున్నారు వీళ్ళు. మార్పు అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఊరు వాళ్ళకి తెలిసి వస్తుంది ఎందుకు ఈ వేస్ట్ గవర్నమెంట్ ఎన్నుకున్నామా అని బాధపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు అన్నీ అర్థం చేసుకొని కరెక్ట్ ఎన్నుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఊర్లలో ఉండే వాళ్ళు ఊకే వీళ్ళకి సిటీలోకి ఇట్లా అండి సెటిలర్స్ ఎవరు వేయలే. సెటిలర్స్ యాంటీగానే వేశారు, కానీ మన స్లమ్తోని సిటీ మొత్తం వన్ సైడ్ వేశారు. సెటిలర్ చేసాము అని అంటారు. లేదండి, సెటిలర్స్ అసలు వాళ్ళ ఓట్ బ్యాంక్ మేము చూసాం కదా. సెటిలర్స్ ఓట్లు కొంతమంది వేసారు, కొంతమంది అయితే ఓట్కే వేయలేరు. వాళ్ళు ఏమీ వేయలేదు. వాళ్ళ వన్ సైడ్ టీడీపీ వాళ్ళు మొత్తం కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు, కానీ వాళ్ళు ఓట్ బ్యాంక్ పెంచలేదు. తక్కువ పర్సంటేజ్ అయింది చూడండి మీరు హైదరాబాద్లో. మొత్తం స్లమ్లే పడ్డాయి. హైదరాబాద్ మంచి అభివృద్ధి అయ్యేదాన్ని మనమే చేతులారా చేసుకున్నాం అంటే కదండి. నిన్న చూశారు కదా మీరు,